ప్రజల ప్రాణాలను, పర్యావరణాన్ని నాశనం చేసే కోనోకార్పోస్ మొక్కలను తొలగించాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్ డిమాండ్ చేశారు. డీవైఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సదాశివపేట మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ సదాశివపేట పట్టణంలో గతంలో హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా డివైడర్ పొడవున కోనోకార్పస్ మొక్కలను విపరీతంగా నాటించడం జరిగిందని, వీటి వల్ల పర్యావరణానికి, ప్రజలకు హానికరమని, ఈ మొక్కల నుంచి వెలువడే విషవాయువులతో చర్మ వ్యాధులు, శ్వాస సంబంధిత వ్యాధుల కారణంగా అనారోగ్యంతో ప్రజలు ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుందని, ఈ మొక్కలు నాటకూడదని గతంలో ప్రభుత్వాలు జీవోలు జారీ చేసినా గానీ సదాశివపేట మున్సిపల్ అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా ఇవి మొక్కలను పెద్ద ఎత్తున పట్టణంలో నాటించడం జరిగిందని, వెంటనే ఈ మొక్కలను తొలగించి వీటి స్థానంలో వేరే మొక్కలు నాటించాలని, పర్యావరణానికి, ప్రజలకు ఉపయోగకరమైన చెట్లను నాటి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శ్రీకాంత్, నాయకులు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డివైఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సదాశివపేట మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సదాశివపేట పట్టణంలో గతంలో హరితహారంలో నాటిన మొక్కల్లో కోనోకార్పస్ మొక్కలను విపరీతంగా నాటడం జరిగింది. దీనివల్ల సదాశివపేట ప్రజానికానికి, అదేవిధంగా చిన్నపిల్లలకు హానికరమైన మొక్కలు ఇవి. వీటికి చాలా దేశాలు, ప్రభుత్వాలు కూడా వీటిని నాటొద్దని చెప్పి నిషేధించిన మొక్కలను ఈరోజు మన మున్సిపాలిటీలో కొనసాగించడం జరుగుతుంది. వీటి స్థానంలో వేరే మొక్కలు నాటి పర్యావరణానికి న్యాయం చేయాలి. అదేవిధంగా ఈ మొక్కల వల్ల, ఈ పుప్పడి వల్ల శ్వాసకోశ సంబంధులు, చర్మ వ్యాధులు, ఆస్తమా ఉన్నటువంటి ప్రజలు కూడా తీవ్ర హానికరమైనటువంటి మొక్కలు ఉన్నాయి. ఇవి చాలా దేశాలు నిషేధించినాయి. మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ మొక్కలు నాటొద్దని చెప్పి కూడా సర్క్యులర్ జారీ చేసింది. కానీ అవేమీ పట్టించుకోకుండా మన సదాశివపేట మున్సిపాలిటీ ఉన్నటువంటి అధికారులు వీటిని విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ నాటడం జరిగింది. వీటిని తొలగించాలని చెప్పి మేము డివైఎఫ్ఐ నుంచి ఈరోజు కమిషనర్ గారు కలవడం జరిగింది. తొలగించి వీటి స్థానంలో పర్యావరణానికి, అదేవిధంగా మన జాతి రకమైన మొక్కలు నాటాలని చెప్పి మేము డివైఎఫ్ఐ నుంచి మున్సిపాలిటీని విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.